రే డబ్బు తీసుకుని ఆ పోలీసోడు వాడి బుద్ధి చూపించడుగా? లేదు డాక్టరు, ఆ పోలీసోడు నీలాగే చాలా మంచోడు. ఆయన కూడా నీలాగే బాయ్ అనుకుంటా. డబ్బు అడిగేప్పుడు కూడా నా భుజం మీద చేసుకొని చాలా మంచిగా అడిగాడు. ఏం డాక్టర్, డబ్బు అడిగితే మందుల చీటి రాసిస్తానా? ఈ అడ్రస్కి వెళ్ళి దీన్ని ఇవ్వు. నువ్వు అడిగిన డబ్బు వాడిస్తాడు. రే శివయ్య, మళ్ళీ పోలీసులు ఎంక్వైరీని వస్తే నా పేరు మాత్రం బయటికి రాకుండా చూసుకోరా. ఏం డాక్టర్ ఇలా లూజ్లా మాట్లాడుతున్నావు? నా కుటుంబానికి ఎంత మంచి చేసావు నువ్వు. నాకు ఆ అల్లా స్వామి, అర్థమైందా? ఓకే మేడం. చూస్తారేంటి సార్, ఎన్నేళ్ళుగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు? మేడం, మే ఐ నో వై యూ పీపుల్ ఆర్ ట్రీటింగ్ మీ లైక్ దిస్? స్పోకెన్ ఇంగ్లీష్. ఫోటో చూపించు. ఆ పిల్ల మీకు గుర్తుందా? తల ఆడిస్తే ఏంటి అర్థం? ఆ అమ్మాయి తెలుసా తెలీదా? సరే సరే చెప్పండి, ఎన్నేళ్ళుగా మీరే పనిచేస్తున్నారు? పాస్ట్ 15 years. నువ్వు కంపౌండర్గా ఉన్న లెక్కలు అడగట్లేదు, ఎన్నేళ్ల నుంచి డాక్టర్గా చేస్తున్నావు. నన్ను చెప్పంటావా? 3 ఏళ్ల క్రితం రాణిపేటలో ఒక లేడీ డాక్టర్ దగ్గర నువ్వు కంపౌండర్గా పనిచేశావు. తను ఒక అబార్షన్ స్పెషలిస్ట్. తన దగ్గర నువ్వు ఈ పని నేర్చుకున్నావు, కరెక్టేనా? ఏంటయ్యా నేను చెప్పేది అబద్ధమా? అబద్ధం అయితే చెప్పు. అబద్ధం అనే అనుకుందాం మేడం. రికార్డింగ్ డాక్టర్ చాలా క్లారిటీతో ఉన్నారట. వీళ్ళంతా ఎవరో? ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఆయా ఆయా అంట మేడం. దాన్ని అయ్యో గుర్తొచ్చేలా ఒకటి పీకో. ఏయ్, నువ్వు నర్సాపురం గవర్నమెంట్ స్కూల్లో చదివావు. 12వ క్లాస్లో 2-3 అటెంప్ట్లు. కరెస్పాండెన్స్లో డిగ్రీ చేయడానికి ఆశపడ్డావు, అది ఫ్యూస్ పోయింది. కానీ ఇప్పుడు నువ్వు డాక్టర్. ఇంతవరకు 100కు పైగా అబార్షన్లు చేశావు. అందులో రాజమండ్రి నుంచి వచ్చిన ఒక అమ్మాయి నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్కి చచ్చిపోయింది. మేడం, యు గాట్ ఎ రాంగ్ పర్సన్. రేయ్, నా మొహము తోలు అపియరెన్స్ చూసి హాయ్ హౌ ఆర్ యు వెరీ నైస్ చో క్యూట్ అని మాట్లాడే రకం అనుకోవద్దు, నరికి పారేస్తా. నువ్వుగా ఒప్పుకుంటే నీ ఒంట్లో కాళ్ళు చేతులన్నా మిగులుతాయి, లేదా ఉన్న ఎవిడెన్స్తో నిన్ను లోపలికి తోసాననుకో, నీ వయసు ఇప్పుడు 42. లోపలికెళ్ళి బయటికి శవంగానే వస్తావు. మేడం, నన్ను అంత తేలిగ్గా మీరేమీ చేయలేరు. నా దగ్గరికి అబార్షన్కి వచ్చే అమ్మాయిలందరూ మ్యాక్సిమం సిటీలో ఉన్న బిగ్ షాట్స్ కూతుళ్లే. అంతెందుకు, మీ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది వాళ్ళ కూతుళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఈ కాలంలో ఇదంతా మామూలే మేడం. అనవసరంగా అడ్డమైన చెత్తనికి వెళ్ళకండి. ఆ కంపును మీరు తట్టుకోలేరు. నేను చెప్పాల్సింది చెప్పేశాను మేడం, ఆ తర్వాత మీ ఇష్టం. నన్ను